మిగతా పార్టీలకు సంబంధించి ప్రజాపాలన పేరుతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్కు పాలన చేత కావడం లేదని, పాలన స్తంభించిపోయిందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని వాళ్ళు ప్రధానంగా గట్టిగా చెప్తున్నారు. అలా వాస్తవం ఎంత? రాజన్న, మీరు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎందుకంటే రాజన్న గారు గట్టి రిపోర్టర్, వాళ్ళు గట్టిగా అడుగుతారు అనే క్వశ్చన్ మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు చెప్పడం జరిగింది. అలాంటి క్వశ్చన్లు నాకు రేజ్ చేస్తున్నారు. వాస్తవం ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పేటి అవాస్తవాలు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మదన్ మోహన్ రావు గారు. వాస్తవం ఏంటంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. ఆ అన్ని మండలాల్లో ఆయన నిజంగా చెప్తున్నా, వాస్తవానికి ప్రజలకు మాకైతే నేను అనుకుంటున్నా ఏంటంటే నమ్మకంగా ఆయన ఒక దైవదూతలాగా మా కాన్స్టిట్యున్సీకి వచ్చిండా అనే విధంగా నేను ఫీల్ అవుతున్నా. 8 మండలాల్లో ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ప్రజలకు ఏదైతే భూ వివాదాలు ఏవైతే భూమి ఏవైతే ఉన్నాయో సమస్యలు, అలాంటి సమస్యలు నేరుగా రైతులు ప్లస్ అప్లికేషన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళకి అన్ని విభాగాలు పెట్టేసిండు.